హాయ్ అండి. మీ డీజే నగేష్. నేను ఇప్పటివరకు మా బొబ్బట్టు ప్రయాణం మాత్రం చెప్పాను. అంటే బొబ్బట్టు ప్రయాణం, బొబ్బట్టు క్వాలిటీ ఏంటి, బొబ్బట్టు బిజినెస్ ఏంటి అనేది చెప్పాను మీకు. సో, మేము బొబ్బట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి కొత్తపేటలో ఎక్కడ షాపు అంటే మేము కొత్త యాక్చువల్‌గా ఏంటంటే న్యూ షాప్‌లోకి వచ్చిన తర్వాత మా పక్కన ఉన్న మా ఓల్డ్ షాప్ గురించి మీకు అసలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అంటే మేము బిజినెస్‌లో హౌ టు ఎలా వచ్చామనేది. సో, మేము స్టార్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేకపోవడంతోటి ఉన్న ఫైనాన్స్ తోటి చిన్న అంటే పాత బిల్డింగ్‌లో పెట్టామన్నమాట. అంటే అక్కడ వసతులు, సదుపాయాలతో ఉన్నదైతే కాదు. నార్మల్‌గా వెళ్ళాం. ఈ నార్మల్‌గా వెళ్ళినప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఫుల్ వసతులు అక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేవు. ఉన్న ఫెసిలిటీస్‌తో మేమే కొద్దిగా కొన్ని అరేంజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసాం. వన్ బై వన్ కష్టాలు పడుతూ మేము పడిన కష్టాలైతే మామూలు కష్టాలు కాదు. ఎందుకంటే ఫుడ్‌లో మాకు పెద్దగా అనుభవం లేకపోవడంతోటి, తెలిసిన వాళ్ళతోటి బిజినెస్ చేపించుకొని ఎలా ఎళ్ళాలి ఏంటనే దాన్ని అనుభవంతో మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్‌లో చాలా ఇబ్బందులైతే పడ్డాం. ఎలాంటి ఇబ్బందులు పడ్డామంటే మామూలుగా కాదు. కానీ వన్ బై స్టెప్ వెళ్తున్న టైంలో మాకు కొన్ని సమస్యలు వచ్చి ఆ షాప్‌ని చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చేంజ్ చేసే ముందు మాకు పక్కనున్న నాయుడు గారు దేవుడిలాగా మాకు పక్కన మా మరి నా ఆయన రన్నింగ్‌లో ఉన్న సూపర్ బజార్‌లోని హాఫ్ కట్ చేసి మాకు బిజినెస్ పెట్టడానికి ఫుల్ సపోర్ట్ చేశారు. అంటే మీరు చాలా కష్టపడతారు. మీకే భయం లేదురా నేనున్నానని చెప్పేసి మామూలుగా కాదండి ఇంకా. మాకు చాలా వెనకాల ఫుల్ సపోర్ట్ చేసి మమ్మల్ని మాకు చిన్న ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్‌లో పెట్టుకోండి. ఈ లోపల ఖాళీ అయితే ముందుగా మీరు రన్నింగ్‌లో పెట్టుకుందురు గాని అంటే మేము ఎంత కష్టాలు పడి ఫైనాన్షియల్‌గా ఇబ్బందున్నా సరే వచ్చి ఇందులోకి వచ్చాం. దీనికి మేము వచ్చే ముందు కొన్ని ఇష్యూస్‌ని ఫేస్ చేసాం. ఆ ఇష్యూస్‌ని మమ్మల్ని మా మీద పడకుండా మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండు, నా క్లాస్‌మేటు వీళ్ళ మారుతి ప్రసాద్, కొత్తపేట వైస్ ప్రెసిడెంట్. అంటే మాకు ఇద్దరు వ్యక్తులమాట. ఒకటి గాలిదేవర పుల్లనాయుడు గారు మాకు సపోర్ట్ చేసి మాకంటూ ప్లేస్‌మెంట్ ఇచ్చి మాకు ఒక వేని చూపించే దారి ఇచ్చిన దేవుడాయన. 2 ఇష్యూస్ నుంచి బయటపడేసి నేను మీ వెనకాల ఉన్నాను అని సపోర్ట్ చేసిన వ్యక్తి మారుతి. వీళ్ళిద్దరిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టిన ఇద్దరు వ్యక్తులను. ఇక్కడ ఎలా ఉంటదంటే జనాలండి మన ఎదుగుదలని ఎవ్వడు కూడా యాక్సెప్ట్ చేయడండి. మనం నిచ్చెన ఎక్కుతున్నాం అనుకోండి బడేల మీద లాగేసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇక్కడ. అందుకనే అండి మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా నేను చూస్తున్న 2025 నుంచి ఇప్పటికి కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం తప్ప కంప్లీట్‌గా మనం సక్సెస్ అయ్యామని చెప్పుకోలేమండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఇక్కడ మన చుట్టూ ఉండే జనాలు మన చుట్టూనే ఉంటారండి మనకి. మన ఎదుగుదలను అడ్డేసేవాళ్ళు. మన ఇంట్లోని మన చుట్టూ ఉండేవాళ్ళు, మన పక్క వాళ్ళు మన ఎదుగుదలను ఎప్పుడు అడ్డేస్తూనే ఉంటారండి. కాబట్టి కష్టపడేవాడు ఏదో విధంగా సక్సెస్ మెట్లు ఎక్కుతూనే ఉంటాడు. వాడిని ఎవడు ఆపలేడు. మీ డీజే నగేష్.